హాయ్ సార్, వెల్కమ్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సార్ మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ లో ఒకవైపు మిసైళ్లతో దాడులు చేస్తూ ఉంటే మరోవైపు భూకంపం కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది సార్. అలా ఒకవైపు బాంబుల వర్షం, మరోవైపు భూకంపం, ఈ రెండిటి వాటి వల్ల ఇరాన్ లో భారీ ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంత ప్రమాదం జరిగింది? సో మరి భూకంపం వచ్చింది అంటున్నారు. సో ఎంత స్థాయిలో వచ్చింది, భారీ ఎఫెక్ట్ ఏమైనా చూపించిందా సార్? ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మీద విరుచుకుపడుతున్నాయి. ఎందుకంటే అమెరికన్ సైనికులు కూడా ఇప్పటి వరకు 6 మంది చనిపోయారని, 18 మంది గాయపడ్డారని సెంట్రల్ కమాండ్ అంటే అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలోనే యుద్ధం జరుగుతుంది కాబట్టి సెంట్రల్ కమాండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. సెంట్రల్ కమాండ్ అప్డేట్ చేసిన ప్రకారం 6 మంది అమెరికన్ సైనికులు గల్ఫ్ దేశాల్లో చనిపోయారు, అలాగే 18 మంది గాయపడ్డారు. అందువల్ల అమెరికా రెట్టించిన ఒక్క ప్రాణానికి మేము వేల మందిని చంపుతా ఉన్నట్టుగా వాళ్ళు ఇంకా పెద్దది చేశారని చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ వేస్తున్న మిసైల్స్లో ఇజ్రాయెల్ దేశంలో అనేక బిల్డింగ్స్, దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ 11 మంది చనిపోయారు. దాదాపు 40-50 బిల్డింగులు ఒక్కొక్క ప్రాంతంలోని మొత్తం నేలమట్టమని. అవి కాకుండా అక్కడ హైఫా ఫోర్టు అక్కడ కొంతవరకు డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. అట్లాగే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున నిన్నంతా కూడా ఇరాన్ మీద బాంబులేసింది. ఇప్పటి వరకు ఇరాన్కి ఎలాంటి నష్టం జరిగింది? లక్షల మంది చనిపోయారని కొంతమంది అంటున్నారు, లేదు వేల మంది చనిపోయారు అంటున్నారు. సో అసలు ఎవరి లెక్కలు ఏంటి? ఇప్పటి వరకు ఇరాన్కి ఏ రకమైన ఫిజికల్ డ్యామేజ్ కానీ, హ్యూమన్ లాస్ కానీ, అట్లాగే నాయకత్వం కానీ ఏ రకమైన లాస్ జరిగిందనేది చెప్పుకుందాం. యాక్చువల్గా ఫిజికల్ లాస్ చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా ప్రకటించిన, ఈ సెంట్కామ్ ప్రకటించిన డేటా ప్రకారం నావల్ లాసెస్ అంటారు. అంటే 17 వార్షిప్పుల్ని మేము ధ్వంసం చేసాం. మొత్తంగా వార్షిప్పులు వాళ్ళకి 119 ఉన్నాయని చెప్తున్నారు. అందులో 17 వాటిని ఇరాన్ వార్షిప్పుల్ని ధ్వంసం చేసింది అమెరికా. అలాగే 7 ఎయిర్ క్రాఫ్ట్ని ధ్వంసం చేశామని చెప్తున్నారు. ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశారు. 200 మిసైల్ లాంచర్స్. ఇరాన్ దగ్గర మొత్తం 400 మిసైల్ లాంచర్స్ ఉంటాయి. మిసైల్స్ వేలాది సంఖ్యలో ఉండొచ్చు, కానీ వాటిని లాంచ్ చేయడానికి వాళ్ళ దగ్గర లాంచర్స్ 400 ఉన్నాయి. మిసైల్స్ ఉంటే సరిపోదు, లాంచర్స్ కూడా బలంగా ఉండాలి. అందులో సగం వాటిని అమెరికా ధ్వంసం చేసినట్టుగా చెప్తుంది. 200 మిసైల్ లాంచర్స్ని మేము ధ్వంసం చేస్తామని చెప్తుంది. అట్లాగే బాలిస్టిక్ మిసైల్స్, వందలాది కరెక్ట్గా సంఖ్య తెలియదు కానీ వందలాది బాలిస్టిక్ మిసైల్స్ని మేము ధ్వంసం చేస్తామని చెప్తుంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి B2 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. దాని ద్వారా 2000 టన్నులు, 1000 టన్నులు అలాంటి దీంట్లో బాంబులు పడ్డాయని చెప్తున్నారు. సో అవి ధ్వంసమైన. అలాగే 24 ఎక్విప్మెంట్ అంటే కమాండ్ సెంటర్స్ కావచ్చు, డ్రోన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కావచ్చు, మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ధ్వంసం చేసేసామని చెప్తుంది. ఇక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తంగా 1700 మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము అటాక్ చేసామని అమెరికా చెప్తుంది. అంటే మిసైల్ సైట్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, రన్వేస్ కావచ్చు, వీటన్నిటిని కూడా మేము ధ్వంసం చేసామని చెప్తుంది. ఇవి కాకుండా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇలాంటి బిల్డింగ్స్ను కూడా ధ్వంసం చేసామని చెప్తుంది. అట్లాగే ఎయిర్ హబ్స్, ఆయిల్ షిప్మెంట్స్, ఇవన్నిటిని కూడా మేము ధ్వంసం చేసామని చెప్తుంది. అంటే ఫిజికల్గా, మిలిటరీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇరాన్కి ఎప్పుడూ లేనంత నష్టం అయితే అమెరికా, ఇజ్రాయెల్ చేయగలిగాయనేది చెప్తున్నారు. ఇక హ్యూమన్ లాస్కి సంబంధించి ఇరాన్కి సంబంధించి రెడ్ క్రిసెంట్ సొసైటీ ఉంది. ఆ రెడ్ క్రిసెంట్ సొసైటీ లెక్కలు ప్రకటించింది. దీన్నే అల్జీరా కానీ మిగతా మీడియా అంతా కూడా దీన్ని పబ్లిష్ చేస్తున్నారు. ఈ రెడ్ క్రిసెంట్ చెప్తున్నది ఏమంటే ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇందులో స్కూల్ చిల్డ్రన్ 105 మంది ఒక మీనాబ్ ఏరియాలో స్కూల్ మీద 28 ఫిబ్రవరి 28 అటాక్ జరిగినప్పుడు 165 మంది పిల్లలు, కొంతమంది టీచర్లు, స్టాఫ్ చనిపోయారు. వాళ్ళకి సామూహికంగా వాటిని ఖననం చేశారు. నిన్న ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అవి కాకుండా మిలిటరీ వాళ్ళు కొంతమంది చనిపోయారు, సివిలియన్స్ కొంతమంది. ఈ సివిలియన్స్ లో కూడా నాయకులు, ఫస్ట్ డేనే ఖమేనీ చనిపోయాడు, ఆయనతో పాటు 48 మంది
టాప్ ఐఆర్జీసీ వాళ్ళు కావచ్చు, క్లరిక్స్, రిలీజియస్ క్లరిక్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మొత్తంగా 48 మంది సమావేశం అయినప్పుడు అటాక్ జరిగింది. కాబట్టి 48 ప్లస్ ఆయన అంటే దాదాపు 50 మంది ఫస్ట్ డేనే నాయకత్వం కోల్పోయింది. సో అయితే ఈ లెక్కల్ని ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ క్రిసెంట్ చెప్పే లెక్కలు తప్పు. యాక్చువల్గా మేము 1500 మందిని మిలిటరీ వాళ్ళని మాత్రమే 1500 మంది సైనికుల్ని, ఇరాన్ సైనికుల్ని మేము చంపామని ఐడిఎఫ్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇంకొక 40 సీనియర్ కమాండర్లు కూడా మేము చంపామని చెప్తుంది. ఓవరాల్గా ఇరాన్లో మొత్తం 31 ప్రావిన్సెస్ ఉంటే అందులో 24 ప్రావిన్సెస్ మీద మేము దాదాపు 2000 దాడులు చేశామనేది ఐడిఎఫ్ ప్రకటించింది. ఇందులో 130 సిటీలు, నగరాలు అఫెక్ట్ అయినాయని చెప్తుంది. మా టౌన్స్, సిటీస్ అన్నీ కలిపి 130 అర్బన్ సెంటర్స్ మీద మేము అటాక్ చేసామనేది ఐడిఎఫ్ చెప్తుంది. సో ఐడిఎఫ్ చెప్పేదాని ప్రకారం 1000 మంది చనిపోయారని, మిలిటరీ వాళ్ళే 1500 మంది చనిపోయారంటే కామన్ పీపుల్ ఎక్కువ చనిపోయారు. సో మొన్న ఒక జిమ్లో వాలీబాల్ ఆడుతున్న ఆడపిల్లలు కూడా చనిపోయారు. ఇలాగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద లాసే ఇరాన్కి జరిగిందని చెప్తున్నారు. ఇరాన్ కూడా ఏంటంటే మొత్తం బయటికి చెప్పదు కాబట్టి ఎంత నష్టం అనేది అక్యురేట్గా తెలియదు. మనకు తెలుస్తున్న సమాచారం బేసిక్గా రెండే, రెడ్ క్రిసెంట్ సొసైటీ అండ్ అటువైపు ఐడిఎఫ్ అవి చెప్పేది. ఎందుకంటే శత్రువులు పరస్పరం ఏం చేసుకుంటారు, రెండు దేశాలు వారిలో ఉన్నప్పుడు మా దేశంలో తక్కువ నష్టం జరిగింది, మీ దేశంలో ఎక్కువ నష్టం జరిగిందని రెండు కూడా అలాంటి ప్రాపగండానే చేస్తారు. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఇరాన్ ఏమో మేము 560 మంది అమెరికన్ సైనికులను చంపాము, ఇజ్రాయెల్లో కూడా చాలా మందిని చంపామని చెప్పుకుంటుంది. ఇజ్రాయెల్, అమెరికా ఏమో ఇరాన్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఇజ్రాయెల్లో 11 మంది మాత్రమే చనిపోయారు, అమెరికన్ సైనికులు 6 మంది మాత్రమే చనిపోయారని వాళ్ళిద్దరు చెప్తారు. సో దీంట్లో ఇండిపెండెంట్గా ఎవరు ఎంతమంది ఎటుపక్క చనిపోయారని చెప్పడానికి సరైన లెక్కలు లేవు. అట్లాగే లెబనాన్లో కూడా, ఎందుకంటే ఇరాన్కి మద్దతుగా హిజ్బుల్లా రంగంలో ఎదిగింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం, ముఖ్యంగా హైఫా పట్టణం మీద అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా అటాక్ చేసింది. లెబనాన్లో ఇప్పటి వరకు లెబనాన్ రాజధాని బీరూట్లో 57 మంది చనిపోయినారని చెప్తున్నారు. సో ఇవి కాకుండా గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది చనిపోయారు. తర్వాత ఇరాన్లో, ఇజ్రాయెల్లో, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఎయిర్ బేసెస్లో వీళ్ళని చనిపోయారు. సో ఓవరాల్గా ప్రాణ నష్టం ఇప్పటికే మనకి 2-3 వేల మంది చనిపోయినట్టుగా ఓవరాల్గా మనకి లెక్కలు ఈ యుద్ధంలో ఇప్పటి వరకు. గాయపడింది అయితే కనీసం 5-6 వేల మంది గాయపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ స్కూల్లోనే, ఇప్పుడు నేను ఏదైతే మెనాబ్ స్కూల్ చెప్పానో ఆ స్కూల్లో చనిపోయింది 165 మంది అయితే, గాయపడింది ఒక్క స్కూల్లో మాత్రమే 96 మంది గాయపడ్డారు. అలాగే ఇరాన్లో అలాగే పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు బయటికి చెప్పట్లేదు, కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, గాయపడిన వాళ్ళ సంఖ్య కూడా బలంగానే ఉందని చెప్తున్నారు. అట్లాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు కూడా కొంతమంది సైనికులు కూడా చనిపోయినారు అనేది ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు దీన్ని వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. వార్ ఆఫ్ అట్రిషన్ అంటే ఇరాన్ని బలహీనపరచాలనేది ప్రధాన ఉద్దేశం. పైకేమో రిజైమ్ చేంజ్ అవన్నీ చెప్తున్నారు, కానీ ప్రధానంగా ఏంటంటే ఇరాన్ మిసైల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. లాస్ట్ ఇయర్ జూన్ తర్వాత 12 రోజుల యుద్ధం ఇజ్రాయెల్తో జరిగిన తర్వాత ఇరాన్ ఏంటంటే మరింత స్ట్రెంగ్తన్ అయింది. దీన్ని ఎప్పటికప్పుడు బలహీనపరుస్తూ ఉండాలి అనేది ప్రధానంగా ఇజ్రాయెల్కి, అమెరికాకి టార్గెట్. అంతేగాని వాళ్ళకి కూడా తెలుసు ఇరాన్ని కంప్లీట్గా మనం తుడిచిపెట్టలేము, అలాగే ఇరాన్లో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురాలేమనేది అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు. కానీ వాళ్ళ ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ఇరాన్ని బలహీనపరచాలి. దానికి ప్రతిగా ఇరాన్ ఏం చేస్తుందంటే, నన్ను ఒకటి దెబ్బ కొడితే నాకు మాత్రమే దెబ్బ తగులుతుంది. మామూలుగా యుద్ధంలో నేను చాలాసార్లు చెప్తుంటే, యుద్ధంలో సామెత ఉంది, నన్ను కొడితే నాకు మాత్రమే తగలకూడదు, ప్రజలకు తగలాలి, నిన్ను కొడితే నీకే తగలాలి. సో ఇరాన్ ఏం చేస్తుందంటే, మీరు అనుకుంటున్నారు నాకు మాత్రం తగులుతుంది దెబ్బని, ఈ దెబ్బని నేను అందరి దెబ్బగా మారుస్తానని ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తుంది, హార్ముజ్ జలసంధిని మూసేసింది. దానివల్ల ఇప్పుడు ఈ దెబ్బ అనేది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద కొట్టే దెబ్బ ఇరాన్కి ఒకదానికి తగల, ఇండియాకి పెద్ద ఎత్తున తగిలింది, చైనాకి తగిలింది, రష్యాకి తగిలింది, గల్ఫ్ కంట్రీస్కి అన్నిటికి తగిలింది, ఆఫ్రికాకి తగిలింది, యూరోప్కి తగిలింది, అందరికీ తగిలింది ఈ దెబ్బ. అది ఇరాన్ యొక్క స్ట్రాటజీ.
సో అందువల్ల ఏం చేస్తారు, యుద్ధం ఆపమని ట్రంప్ మీద ఇండియా దగ్గర నుంచి, గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర నుంచి, ఆఫ్రికా కంట్రీస్ అందరూ కూడా ప్రెజర్ చేస్తారు. అందుకని ఇరాన్ ఏం చేస్తుందంటే తనకు నష్టాన్ని మినిమైజ్ చేసుకోవాలి, తన నష్టాన్ని ప్రపంచ నష్టంగా మార్చాలి అనేది ఇరాన్ స్ట్రాటజీ. ఇప్పటి వరకు ఇరాన్ స్ట్రాటజీ సక్సెస్ అయింది. తనకు నష్టం బాగానే జరిగినప్పటికి కూడా వేరే వాళ్ళకి కూడా ఆ నష్టం అనేది రుచి చూపిస్తుంది ఇరాన్. సో దీని మీద అమెరికా ప్రెజర్ అయితే పెరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.